మరి ఏ విధంగా ఆ పాప ఆచూకీ పాపకు చివరిసారిగా చూసింది, పాపతోనే వెళ్ళింది, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పాప వెంటనే ఉన్నటువంటి కుక్క ఇప్పుడు లేఖంతో మరి ఏకంగా పాప యొక్క వివరాలు తెలుస్తాయి, పాప యొక్క ఆచూకీ లభిస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠత అయితే ప్రధానంగా ఈ కేసులో ముఖ్యంగా ఉందని చెప్పాలి. మరి కొద్దిసేపట్లో కుక్కకైతే పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. అలాగే వెటనరీ డాక్టర్ తో పాటు అలాగే పోలీసులు కూడా దగ్గరుండి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించి దాని ఒంటిపై గాయాలు ఏమేవి ఏదైనా దాడి చేసిందా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మరి కాసేపట్లో కుక్కకి పోస్ట్ మార్టం చేయబోతున్నారు. దాన్ని చేసిన తర్వాత మరి కుక్క ఒంటిపైన ఉన్న గాయాలకి గల కారణాలు ఏంటి, ఏదైనా విష జంతువు కావచ్చు, క్రూర మృగం కావచ్చు, పక్కనే ఉన్న అడవికి సంబంధించిన ఆ క్రూర మృగాలేమైనా కుక్కని అటాక్ చేసాయా, అవే ఆ పాపను కూడా అటాక్ చేసాయా అన్న విషయాలు మరి కాసేపట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన కొంత ఆయన సీరియస్ అయ్యారు. కాకినాడకు సంబంధించిన ఎస్పీతో ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన బలగాలను కూడా వినియోగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి కూడా ఒక విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి ఆ పామ్ ఆయిల్ ప్లాంటేషన్కి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి మన దగ్గర. డ్రోన్ విజువల్స్లో మనం చూడొచ్చు పక్కనే ఎంత అడవి ప్రాంతం. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు పక్కనే ఉన్న అడవి ప్రాంతం ఎంత దట్టమైన అడవి ప్రాంతం అని చెప్పొచ్చు. ఇదే ఆ 50 ఎకరాల పామ్ ఆయిల్కి సంబంధించిన ఆ ప్లాంటేషను. దీంట్లోనే ఆ భవానీ, గణేష్తో పాటు జాను సో మొత్తం మీద ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ ప్లాంటేషన్లోనే, ఈ పామ్ ఆయిల్ ప్లాంటేషన్లోనే ఉంది. చూడండి 50 ఎకరాల పామ్ ఆయిల్ ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. పక్కనే ఒక కొండ ప్రాంతము, అలాగే దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది. మరి క్రూర మృగాలు ఉండే అవకాశం ఉందా? పక్కనే చిరుతలు కావచ్చు, అడవి పందులు కావచ్చు, అలాగే నక్కలు, ఇలాంటివి పలు జంతువులు అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ ప్లాంటేషన్ మధ్యలో వీళ్ళ ఇల్లు కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఆ మధ్యలో ఇల్లు ఉంది. మరి ఆ సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూసాం చాలా క్లియర్గా. పాప ఇంటి బయటే ఆడుకుంటూ ఉంది. ఆ పాపకు సంబంధించిన ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ తండ్రి కానీ వీళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో మనం చూడొచ్చు. ఇంటి బయటే ఆడుకుంటున్న విజువల్స్ని మనం చూసాము. కొంతసేపటి తర్వాత తను ఆ దారిన తను నడుచుకుంటూ వెళ్ళినట్టు కూడా కనిపించింది. సరే, మొత్తం మీద మరి ప్లాంటేషన్లో సాధారణంగా 2-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం వాళ్ళు నడవలేరు. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవరు కూడా. అంత భయానికి గురవుతారు, వెనకకు వస్తారు. తనతో పాటు ఆ కుక్క కూడా ఉంది. మరి మొత్తం మీద ఆ కుక్క ఎందుకు చనిపోయింది? ఇప్పుడు అసలు కుక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది బయటికి వస్తే, ఆ విషయాలు బయటికి వస్తే ఖచ్చితంగా పాపకి ఏమైంది అన్న కోణంలో ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఆ కుక్కని ఏదైనా పాము కాటేసిందా, లేకపోతే ఏమైనా జంతువులు దాన్ని గాయపరిచే ప్రయత్నం చేశాయా, లేక ఆ పాపని ఎవరైనా తీసుకెళ్లే అపహరించే ప్రయత్నం చేశారా, పాపను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, కుక్కను కూడా వాళ్ళే గాయపరిచే ప్రయత్నం చేశారా, దానికైనా గాయాలు కానీ అది చనిపోవడానికి గల కారణాలు బయటికి వస్తే కొంత ఈ విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జూన్ 6న మొదటగా పాప, అలాగే పాపతో పాటు కుక్క 2 మిస్ అయిపోయాయి. ఆ దట్టమైన అడవి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం చూడండి. పక్కనే అడవి ఉంది, పెద్ద పామ్ ఆయిల్కి సంబంధించిన 50 ఎకరాల ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. సో జూన్ 6న ఆ పాప ఇంటి దగ్గర నుంచి మిస్ అయింది. సాధారణంగా 2-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవలేరు. ఆ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాల్సిన పాప మిస్ అయింది. మరి పక్కనే ఉన్న ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కదా, పక్కనే ఉన్న ఆ కొండ ప్రాంతానికి ఏమైనా వెళ్ళిందా, లేక ఆయమని ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్లారా? ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్ళి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే అట్లీస్ట్ ఎవరైనా వ్యక్తులు తీసుకొని వెళ్ళి ఉంటే తను బ్రతికి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులు గడిచిపోయింది. 8 రోజులు తనకి అడవిలోకి వెళ్ళినా, ఎక్కడ తప్పిపోయినా తనకి ఒక షెల్టర్ ఉండి తాగడానికి నీళ్ళున్నా ఇన్ని రోజులు బతికే అవకాశం ఉండదు. ఇది చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. కానీ వాస్తవానికి తనని ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి, ఎవరి చేతిలోకైనా వెళ్ళి ఉండాలి. చుట్టుపక్కల ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా ఈ పాప తప్పిపోయిందని తీసుకెళ్ళినా కూడా తను బ్రతుకుండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. జూన్ 6న మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి. 3 రోజుల తర్వాత కుక్క వెనకకి తిరిగి వచ్చింది. కుక్క వచ్చినప్పటి నుంచి కూడా వింతగా బిహేవ్ చేసింది.
వచ్చినప్పటి నుంచి వింతగా బిహేవ్ చేసింది. జూన్ 8న 6న ఇన్సిడెంట్ జరిగింది. 7, 8కి రాష్ట్రానికి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ, రెవెన్యూ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే పోలీసు విభాగాలకు సంబంధించి మొత్తంగా 250 మంది వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా జల్లడి పట్టారు. ఎంత జల్లడి పట్టారంటే అక్కడ ఉన్న బోరు బావులు కావచ్చు, అక్కడ ఉన్న కాలువలు కావచ్చు, అవన్నిటినీ కూడా పూర్తిగా ఆ నీళ్లు తొలగించి వాటిని చెక్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసినా కూడా పాప కనిపించలేదు. కానీ కుక్క తిరిగి వచ్చింది. కుక్క తిరిగి వచ్చి దానికి కొంత గాయాలు కూడా అయినట్టు కనిపించింది. మరి కుక్క కూడా 3 రోజులు దానికి ఆహారం కానీ నీరు కానీ ఏవి దొరకలేని పరిస్థితి. మొత్తం మీద కుక్క వచ్చిన తర్వాత కూడా కుక్క కొంత అది వింతగా బిహేవ్ చేయడం, ప్రవర్తించడం, అలాగే కొంత అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేసిందంట. అంటే సాధారణంగా కుక్కలు ఇంటి కుక్కలైతే ఇంటి మనుషులపైన ఎగబడవు. కానీ ఈ కుక్క కొంత ఆ తల్లి అలాగే భవానీ కావచ్చు, అలాగే గణేష్ పైన కూడా కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేసినట్టు కూడా తల్లి చెప్పుకొచ్చింది. మరో పక్కన ఎలాగైనా కుక్క పాప దగ్గరికి తీసుకెళ్తుంది అని ఆశలు చిగురించిన సమయంలో హైదరాబాద్ నుంచి జీపీఎస్కి సంబంధించి ట్రాకర్ని తెప్పించడం, కొంత స్పెషల్ టీంని తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ ఆ జీపీఎస్ ట్రాకర్ని పెట్టిన తర్వాత అది వెనకకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో దాని ఆరోగ్యం కొంత అప్పటికే క్షీణించింది. కొంత మానసికంగా అలాగే శారీరకంగా కుక్క బలహీన పడింది అంటూ దాన్ని కొంత రిలాక్స్ చేసే ప్రయత్నం చేశారు, దానికి కొంత శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ శాంతింపజేసిన సమయంలోనే మొత్తానికైతే ఆ జీపీఎస్ ఎక్స్పెరిమెంట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. అంతలోపే కుక్క చనిపోవడం కూడా పలు అనుమానాలకి దారితీస్తుంది. తల్లి కూడా అదే పాయింట్ని స్ట్రెస్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరైనా మరి మా పాపని దూరం చేసిన వ్యక్తులే కావాలని కుక్క చనిపోయేలాగా చేశారా అంటూ తల్లి కూడా మాట్లాడింది. మొత్తం మీద స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఎత్తుకెళ్ళారా అన్న ఆలోచన స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక పాప ఆ వయసులో ఉన్న పాపలు 1 నుంచి 2 కిలోమీటర్లు అనేది వాళ్ళు నడవలేరు, అంత దూరం వెళ్ళలేని పరిస్థితి. కంప్లీట్గా తను కనిపించకుండా పోయింది. 50 ఎకరాల ఆ పాము ప్లాంటేషన్ కనిపిస్తుంది. ఆ ఫామ్ మొత్తంలో కూడా ఆమె లేదు అని అంటే కిలోమీటర్ దాటి మరి వెళ్ళి ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళి ఉండొచ్చు అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. మరో పక్కన కుక్క రిటర్న్ అయిన తర్వాత పాపకు సంబంధించి ఎలాంటి ట్రేసెస్, తన బట్టలకు సంబంధించి ఎక్కడైనా కావచ్చు, తనకు సంబంధించి ఎలాంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఎక్కడా కూడా కనిపించకపోవడం, అది కూడా ఒక రకమైన షాక్ అని చెప్పొచ్చు. కుక్క వచ్చిన తర్వాత కూడా సరే, కుక్క వచ్చిన తర్వాత పాప ఎక్కడైనా ఉండొచ్చు, పాప దగ్గరికి కుక్క తీసుకెళ్తుంది అంటూ అనుకున్నాం. కానీ కుక్క చనిపోవడంతో ఆ హోప్ కూడా ప్రస్తుతానికి కొంత క్రష్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని అనుకోవచ్చు. ప్రస్తుతానికి పోలీసులు స్థానికంగా ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అలాగే మొబైల్ టవర్కి సంబంధించిన డేటా, అంటే ఆ సమయంలో ఆ ప్లాంటేషన్ పరిసర ప్రాంతాల్లో ఏమైనా కొత్త నంబర్స్ ఏమైనా కనిపించాయా, కొత్తగా ఎవరైనా ఆ ఏరియాకి వచ్చి వెళ్ళారా అంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోపక్కన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రిక్షా ఆటోస్కి సంబంధించిన యూనియన్లతోని కూడా పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో ఎవరైనా కొత్త వాహనాలను ఇక్కడికి తీసుకురావడం, కొత్తగా ఎవరైనా ప్రజలు కనిపించడం, కొంత డిఫరెంట్గా కనిపించడం, పాపని తీసుకెళ్ళినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ఆటో యూనియన్స్కి కూడా పోలీసులు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే నిజంగానే ఒక క్రూర మృగం ఏదైనా పాపని అటాక్ చేసిందని